ఓకే సార్. హుహు. మరి ఓజోన్ థెరపీ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? హ్మ్. ఎంత మేరకు ఉంటుంది? అంటే పెయిన్‌ఫుల్‌గా ఉంటుందా? దాని ప్రాసెస్ ఏంటో కొంచెం అసలు ఓజోన్ అంటే ఏంటి? మనకి అట్మాస్ఫియర్‌లో ఉన్న ఒక చిన్న గ్యాస్. ఓకే. మనకి స్ట్రాటోస్ఫియర్ లేయర్‌లో ఉన్న ప్రొటెక్టివ్ గ్యాస్ అంటాం దాన్ని ఓకే. ఓజోన్. ఓకే. సో, ఓజోన్ అంటే ఇట్స్ ఆక్సిజన్ మాలిక్యూల్. 3 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ కంబైన్ చేస్తే ఓజోన్ అని ఫార్మ్ అవుతుంది. మనము అట్మాస్ఫియర్‌లో ఉన్న ఆక్సిజన్ ఆర్ మనకి కాన్సంట్రేటెడ్ సిలిండర్స్‌లో ఉన్న ఆక్సిజన్ నుంచి మనము ఒక మెషిన్ సహాయం ద్వారా చేసేది ఓజోన్. ఈ ఓజోన్ అనేది స్ట్రాటోస్ఫియర్‌లో ఉంటుంది. ఎలా ఉంటుందో మన ఆక్సిజన్ సిలిండర్ నుంచి కూడా ఈ మెకానిజం ద్వారా ఓజోన్ అనేది మనము దాన్ని మళ్ళీ సారీ. సీ ఓజోన్‌ని మనం మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ క్రియేట్ అయిన ఓజోన్‌లో చాలా వండర్‌ఫుల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. జాయింట్‌లో రీమోడలింగ్ అవుతుంది. జాయింట్‌కి అందిస్తుంది. అండ్ బ్లడ్‌లోకి ఆక్సిజనేషన్ అందిస్తుంది. సో, ఓకే. వీటితోటి ఇన్‌ఫ్లమేషన్ తగ్గడం, జాయింట్ పెయిన్స్ తగ్గడం ఇలాగ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఐవీ ద్వారా అంటే బ్లడ్‌లోకి ఓజోన్ మిక్స్ చేసుకొని మళ్ళీ తిరిగి ఎక్కించుకునే మెకానిజం ఉంటుంది. ఒక డయాలిసిస్ మెషిన్ లాగా ఉంటుంది. ఓకే. ఇందులో ఏం చేస్తామంటే పేషెంట్ యొక్క బ్లడ్‌ని ఒక బాటిల్‌లోకి పంప్ చేసుకొని అందులో ఓజోన్ గ్యాస్‌ని ఫిల్టర్ పెట్టుకొని, ఆ ఫిల్టర్ అయిన తర్వాత వచ్చిన ప్యూరిఫైడ్ బ్లడ్‌ని మళ్ళీ పేషెంట్‌కి తిరిగి ఎక్కించడం. ఓకే. దీని ద్వారా డీటాక్సికేషన్ అవుతుంది. ఏదైతే వాతం గాని ఆర్ ఎనీ హార్మ్‌ఫుల్ టాక్సిన్స్ ఉన్నాయో అవన్నీ వాష్ ఔట్ అవుతుంది. ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ తగ్గుతుంది. ఇంకొక బెనిఫిట్ ఏందంటే బాగా ఓపిక రావడము. ఓకే. ఒక ఫేస్‌లో గ్లో రావడము. ఓకే. ఆ సిక్‌నెస్ ఫేస్ అంతా పోయి, వాతం కూడా పోయి మంచి హెల్తీగా తయారవుతారు.